ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. జర్నలిస్ట్ నవత ఇప్పుడే వచ్చి రాఖీ కట్టింది. సో అన్అఫిషియల్గా సిస్టర్ అయిపోయింది. సో అయితే తను చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. రీసెంట్గా తనకేదో ఇష్యూ వస్తే అప్పుడు నాకు పరిచయం అయింది తను. సరే అవంతా ఇంపార్టెంట్ కాదు, పర్సనల్ థింగ్స్ అవి. సో అసలు ఈమె ఎవరు, ఏం చేస్తుంది, అసలు నీ బుర్రలో ఏం పురుగు తిరుగుతుంది, ఐ జస్ట్ వాంట్ టు నో. ఒకవేళ వన్ వర్డ్లో చెప్పాలంటే నీ వర్క్ని ఎట్లా డిఫైన్ చేస్తావు? వన్ వర్డ్లో చెప్పాలి అని అంటే, హిందూగా పుట్టాను, హిందూగానే చావాలి, నా తర్వాత తరాలు కూడా హిందూగానే ఉండాలి. నా బుర్రలో అదే తిరుగుద్ది. దానికోసం ఏం చేయాలని మాత్రం. అయితే నేను ఇప్పుడు డెవిల్స్ అడ్వకేట్ పాత్ర పోషిస్తున్నా. నాకు వచ్చిన నోటికి వచ్చిన ప్రశ్నలు అడుగుతా. నువ్వు కూడా జర్నలిస్ట్ కాబట్టి, నీకు వాగ్దాటి ఉంది కాబట్టి, లెట్ us హ్యావ్ ఏ గుడ్ డిబేట్. వాగ్దాటితో చెప్పాను, ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్తాను. అది ఓకే, అది ఓకే, అది అది అక్కడ అనిపిస్తుంది. హిందూ అంటే ఎవరిని హిందూ అంటే? మనిషిగా బ్రతికే వాళ్ళని ఎవరినైనా హిందూ అంటే దాని కోర్ నిర్వచనం చెప్పు. అట్లంటే దేనికైనా చెప్పు. చేది మంచి పని అంటే ఏదైతే మంచి పనో అది మంచి పని. ఏదైనా అయితే మంచి పని కాదు. మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, ప్రకృతిలో కూడా దేవుణ్ణి చూడటం, ప్రతిదాన్ని అట్లా వేరే మతం వాడు రెస్పెక్ట్ ఇస్తే మెచ్చుకుంటా. ఇవ్వమనండి అంటే ఇస్తే ఒకవేళ మెచ్చుకుంటా. వాళ్ళకు కూడా హిందూ అంటావా అని అడుగుతున్నా. నువ్వు హిందూ ఒక నిర్వచనం ఇచ్చినప్పుడు అది ఎక్కడ దానికి లోపం ఉండొద్దు. ప్రకృతి మొత్తాన్ని దేవతగా భావించి పూజ చేయగలిగే ఎవరినైనా హిందూ అంట. అలా ఏ మతస్థులున్నా కూడా ప్రేమిస్తా, వాళ్ళకి అండగా నిలబడతా. ఓకే. తర్వాత నిన్ను అంటే నువ్వు ఇట్లా ఒక ఛానల్ నడపడానికి స్ఫూర్తి ఎవరు? అంటే వాట్ ఈజ్ యువర్? ఒక మదర్గా ఉండొచ్చు, లేకపోతే గృహిణిగా ఉండిపోవచ్చు, గృహస్థగా ఉండిపోవచ్చు. అంటే సమాజం అనే విషయంలోకి ఎట్లా ఎంటర్ అయ్యాం? బేసిక్గా నేను సమాజం అనే దానికని కాదు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను జాబ్ చేయాల్సి వచ్చినప్పుడు నాది చిన్న సిటీ, అందులో లోకల్ ఛానల్లో న్యూస్ రీడర్గా చేసేదాన్ని. అక్కడ స్టూడియో ఎన్ వాళ్ళు యాంకర్స్ కోసం అని సెర్చ్ చేశారు, అందులో సెలెక్ట్ అయ్యాను. అలా హైదరాబాద్కి వచ్చాను. సో నేను ఇంత సాధించాలి, ఇది నాకు వచ్చినప్పుడు నాకు ఏదీ లేదు. ఇక్కడికి వచ్చింది అంటే ఊర్లో ఉన్నప్పుడు నా కుటుంబం, నా ఇల్లు, మా ఇంట్లో పని, మా పద్ధతులు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కడిగా తెలుసుకున్నాను. ఆ తరువాత నాకు కొంతమంది గురువులు అనుకునే వాళ్ళు కానివ్వండి, నాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని చూసినప్పుడు అరే ఎందుకు ఇలానే ఉంది అంటే వినిపించే వాళ్ళు లేరు. ఇంకా నేను ఇంతకు మొండిగా మారడానికి కారణం ఏంటంటే, చాలామంది నేను ఏదైనా వీడియో గట్టిగా చేయగానే నీకేమన్నా పని లేదా, ఆడపిల్ల ఎందుకు చేస్తున్నావు, బయట తిరగగలుగుతావా, ఎందుకు చెయ్యొద్దు ఆడపిల్ల, నేను చేసి చూపిస్తా అని ఆ మొండితనంతో ఇలా కట్టర్గా మారిపోయాను. అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ నాకు చెప్పేది. నేను చాలా విషయాలు పుస్తకాల్లో కట్టారంటే దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ, తీయడానికి రెడీ. అందులో కట్టర్ ఏముంది? అందులో అంటే సెక్యులర్ అని ఒక పదాన్ని జొచ్చిచ్చేసారు కదా. నేను చెప్తాను, భారతీయులంతా సెక్యులర్ అని చెప్పాలి అనేది ఒక భావం. అది సెక్యులర్ అని హిందువులు మాత్రమే చెప్పుకుంటారు, ఇంకెవరు చెప్పరు. సెక్యులర్ అనే ముసుగును బయట పెట్టే వాళ్ళని ఎవరైనా కట్టర్ అని ఒక బిరుదు ఇచ్చేసారు. కాబట్టి వాళ్ళ భాషలో చెప్పాలంటే నేను అట్లే అర్థం అవ్వాలి అని చెప్పాను. బిరుదులు పక్కన పెడితే ఇప్పుడు కట్టర్ అంటే ఏంటంటే ఏదేమైనా నాదే కరెక్ట్ అని వాదించడం. అది మన ధర్మంలో లేదు. నేను ధర్మబద్ధంగానే చెప్తున్నాను. కట్టర్ అక్కర్లే అంటున్నా. ఇప్పుడు ఎవరో ఒక ఇస్లామిస్ట్ కట్టర్ అని చెప్తున్నట్టు మనం ఎందుకు కట్టర్ అనుకోవాలి? అసలు మన పదమే కాదు అది. కట్టర్కి ఈక్వలెంట్ పదం చెప్పు. అంటే మన తెలుగు గురించి మాట్లాడి నేను అంటున్నది ఇప్పటి వరకు ఎవరిని ప్రశ్న అడగలే. ఈవెన్ మైథిలి కూడా అడుగుతుంది కట్టర్ అని. నేను ఎప్పుడు కౌంటర్ చేయలేదు. ఎందుకు తెలుసా? తను ఒక భావజాలంలో ఉండి మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ కాబట్టి దానికి ఇంకొక ఈక్వలెంట్ వర్డ్ ఫ్రేజ్ చేయి. కట్టర్ అనేది నెగిటివ్ వర్డ్. మొండిగా ఉండేవాళ్ళు నా దృష్టిలో కట్టర్. సో మొండి హిందూ అంట. అట్లా ఇంకేమైనా మంచి పదం కనుక్కోరాదు? ఎవరైనా చెప్పొచ్చు. నేను నాలో ఉంది కానీ లాస్ట్కి చెప్తా. ఎందుకంటే కట్టర్ అంటే ఏంటంటే నాది తప్పని తెలిసి కూడా నిన్ను ఒప్పించడం ఒకటి. కట్టర్ అని ఎవరిని అంటారంటే నాదే కరెక్ట్ అని బల్లగుద్ది చెప్పడం, మిగతా వాటిని అట్లా నో చెప్పడం. అట్లా కాకుండా మన సనాతన ధర్మం అన్నది సత్యం ప్రాతిపదిక నడుస్తుంది. ఏదన్నా దుష్ట శిక్షణ అంటే ద్వేషంతోనో లేకపోతే ఈర్ష్యతోనో కాదు కనుక జస్ట్ అది అంతవరకు. అందుకని ఎవరైతే హిందువులు అనుకుంటున్నారో ఈ కట్టర్ అనే పదాన్ని మీరు అవాయిడ్ చేయాలి. అసలు అంటే ఇది అగేనెస్ట్ సనాతన ధర్మం. అది నేను లాస్ట్ చెప్తా. ఈ విషయంలో నాకు కట్టర్ డిసిషన్ తీసుకోండి. ఓకే, ఎవరి వాళ్ళు చెప్పుకోండి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు హిందూ అంటే మనిషి అనే కాంటెక్స్ట్ చెప్పినావు. మరి మనిషి అంటే జీవం.
సరే, నువ్వు అట్లా వేరే పదాలు చెప్తే ఎట్లా చెప్పు, నువ్వు నిర్వచనాలు చెప్తావు నేను అడుగుతున్నా. అంటే నేను ఇంకోటి నేను కావాలని ప్రశ్నిస్తున్నాను. నేను చెప్తాను, నేను ప్రవచనకర్తను కాదు, ప్రవచనకర్త అయింటే నేను ఈ ప్రశ్న అడిగేవాడిని కాదు. నువ్వు జర్నలిస్ట్ కాబట్టి నువ్వు ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇస్తావేమో అని ఎదురు చూస్తున్నా అట్లా అడిగిన అంతే. నిన్ను టెస్ట్ చేయడానికి కానే కాదు. ఐ రెస్పెక్ట్ యూ. అంటే మన ఏదో ఇది పోటీ కాదు. నాకు చాలా రోజుల తర్వాత ఒక కౌంటర్ పార్ట్ దొరికిన ఫీలింగ్ వచ్చి నేను ఉత్సాహంగా అడుగుతున్నా. అట్లా తప్పకుండా అట్లా తర్వాత మైత్రి కూడా మీ గురించి చెప్పిన కొన్ని మంచి విషయాలు కావచ్చు, మీరు చేస్తున్న సర్వీస్ కావచ్చు. అది ఇక్కడ ఇంకో విషయం చెప్తానన్నా, అంటే చాలా మంది పుస్తకాలు చదివి చాలా నేర్చుకున్నారని చెప్తారు కదా, కానీ నేను చాలా నేర్చుకోవడానికి కారణం మా హస్బెండ్. అంటే నాకు ఎక్కడిది ఏది ఉన్నా అంటే చెప్పకపోతే అంటాడా? ఆయన అంటాడని నాకు ఎక్కడ అనిపిస్తేనే చెప్తా. నీ హస్బెండ్ గురించి నీ గురించి చెప్పు. అంటే మళ్ళీ అట్లా అంటే డౌట్ వస్తుంది. లేదు అంటే ఎందుకు చెప్తున్నాను అనే దానికి రీజన్ చెప్తాను. నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాను. నాకు హిందీ ఇంగ్లీష్ ఇప్పటికీ పర్ఫెక్ట్ రాదు, నిజంగా రాదు. కాకపోతే నేషనల్ ఛానల్స్లో అలాంటి వచ్చిన ఇష్యూస్ని తను వర్క్ చేసుకున్న అర్ధరాత్రి 2 గంటలకు లేపు అడుగుతా. అంటే నేను కొంచెం నేర్చుకోవాలని వచ్చినప్పుడు సైకోలాగా బిహేవ్ చేస్తా, దాన్ని కూడా తట్టుకొని చెప్తాడు. కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడైనా ఒక మాట చెప్పాలి, రెస్పెక్ట్ చేయాలి. అందుకే చెప్తాను. ముందే అసలు నేను ఎట్లా ఎవరిని ప్రశ్నించాను, ప్రశ్నించిన పర్లేదు, ఎందుకంటే నాకు కూడా కొంచెం నేను కావాలని. నేను ఇంకో విషయం చెప్పనా, మైథిలి గారు మాట్లాడుతున్నంతసేపు అరే ఈవిడ నా అలాగే మీ ఇద్దరిని ఫస్ట్ నేను వచ్చినప్పుడు చూసినప్పుడు తను కన్నానంగానే మీరు చాలా సైలెంట్గా ఆవిడ ఎన్ని మాట్లాడినా దేనికి సమాధానం చెప్పాలో అలా చెప్తుంటే మా ఇద్దరిని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసినాక ఆ ప్లేస్లో నేను కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. అందరు డైరెక్షన్ చేస్తే సినిమా ఎవరు తీస్తారు, అట్లా ఎవరో ఒకరు అంటే ఒకరు ఇట్లా ఏమంటారు కదా, బ్యాలెన్స్ యాక్ట్ ఉండాలి. రెండోది నా స్వభావము బేసికల్గా మౌనమే. నేను కొంచెం ఎక్కువ అంటే తనతోనే మాట్లాడతా. రెండోది మన సబ్జెక్ట్ మ్యాటర్ ఆమె కాదు, అంతే, ఆమె వదిలేద్దాం. ఇప్పుడు సనాతన ధర్మం అని ఏదైతే అంటున్నామో, వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ఇట్? సనాతన ధర్మం అంటే నా దృష్టిలో స్త్రీశక్తి అన్న. అంటే నువ్వు ఏదైనా సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా స్త్రీని రెస్పెక్ట్ చేయలేనప్పుడు అది జీరో. ఇక్కడ ప్రతి దాన్ని కూడా అమ్మతో పోలిస్తే, ఈవెన్ చెప్తున్నాను, భరతమాత అని పిలవడానికి కూడా సిగ్గుపడుతూ బాధపడే వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు ధర్మ మార్గంలో సమాజంలో అన్ని రకాల కేటగిరీస్ ఉంటారు. ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. ఒక అంశాన్ని 100 రకాలుగా దర్శించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వేరే సాంప్రదాయాల్లో స్త్రీ స్థానం ఏందో నేను చదివాను కాబట్టి నాకు తెలుసు. మరి ఒక హిందూ అయ్యుండి కూడా స్త్రీకి స్థానం ఇవ్వకపోతే, లేకపోతే ఒక మేల్ చెవనిస్ట్గా భార్యని కంట్రోల్ చేయాలనుకుంటే వాళ్ళది కూడా తప్పే. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు అది చెప్పు. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఫస్ట్ ఇంటితో మార్చడం మొదలు పెట్టాలి, అంతే. సో మన దగ్గర జరుగుతున్నది అది. అవును, మనం ఎంతసేపు బయట నుంచి డేంజర్ ఉంది అనుకుంటున్నాం తప్ప మనలో మధ్య సంఘటితం లేదు. నేను రాఖీ పండగ సందర్భంగా కూడా అదే చెప్పిన. చాలా వరకు ఏం చెప్తారంటే రాఖీ కట్టంగానే ఆ సంవత్సరం మొత్తం అన్నకు చెల్లె శ్రీరామ రక్ష అని చెప్తారు. కానీ కానే కాదు. ఇంద్రుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాక్షసుల సంహారం అంటే ఆ యుద్ధంలో గెలవకపోతుంటే ఆయన భార్య యజ్ఞం చేసి ఆ యజ్ఞానికి సంబంధించి వచ్చిన శక్తిని మొత్తం తనకొక కట్టి పంపించిన తర్వాత అందులో గెలిచారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీకు రక్షగుంటాం రా, మీరు బాధపడకండి, వెళ్ళండి, ఏదైనా సాధించండి అనుకుంటామని చెప్తుంది. కాబట్టి అట్లా ఇంట్లో నుంచి మీరు స్త్రీని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోమని చెప్తా. స్త్రీని రెస్పెక్ట్ చేయకుండా దాన్ని నిర్వచించగలవా? అంటే ఎగ్జాంపుల్ నేను దండలు వేయాలి, అది కాళ్ళు మొక్క అవసరం లేదు. మనిషి అని గుర్తిస్తే చాలు. తన ఇష్టం మనిషిని గుర్తిస్తున్న రెస్పెక్ట్ అదే చెప్తున్నాను. తనకు తన ఇష్టాలు ఏంటో తెలుసుకోగలగాలి. తను ఏమైనా చెయ్యాలి అని అంటే మనం పక్కన అండగా నిలబడాలి. ఇప్పుడు పొద్దున్నే ఆఫీస్ పోయే మొగుడికి సంబంధించి బాక్సులు కట్టి తను ఉద్యోగం చేస్తుంది అని కాకుండా ఆ ఈగో లేకుండా ఎస్ నువ్వు వంట చేస్తావా, నేను కూరగాయలు జరుగుతాను, లేదా నువ్వు చివరికి సమానత్వం దగ్గరికి వచ్చింది. కానీ ఇంకొక విషయం కూడా చెప్తా, ఎప్పుడూ స్త్రీ పురుషులు సమానం కాదు, ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఆ ప్రత్యేకతలో 1, 2 చేయగల శక్తి స్త్రీకుంది. కాబట్టి ఇంకొత్త ఔన్నత్యం కలిగింది స్త్రీ. శరీర ధర్మం ప్రకారం అది ఇప్పుడు ఆకలి ఉంది, ప్రత్యేకత ఏముంటది? గాఢ నిద్ర ప్రత్యేకత ఏం లేదు. ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. ఇక్కడ ఇద్దరు అంటే చాలా మంది ఈక్వాలిటీ కోసం కొట్లాడుతుంటారు. నేను ఈక్వాలిటీ కోసం కొట్లాడొద్దని చెప్తా. ఎవరి స్పెషాలిటీ, ఎవరి ఔన్నత్యం. ఇప్పుడు మగవాళ్ళు చేసే పనులన్నీ మేము చేయలేము, మేము చేసే పనులన్నీ మీరు చేయలేరు. అలాంటప్పుడు ఈక్వాలిటీ ఏంటి? గాట్ యువర్ పాయింట్. ఇప్పుడున్న సమాజంలో ఒక పొలిటీషియన్ చెప్పండి, మీరు చేస్తున్న పనికి ఇతను దగ్గరగా కనిపిస్తున్నాడు. పొలిటీషియన్ అంటే నేను పొలిటీషియన్స్ ఎప్పుడు అంటే మనం కేటగిరీస్ చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి స్పిరిచువల్ పర్సన్ అంటే మనం ఒక కేటగిరీ పీపుల్ చెప్తాం కదా. ఇప్పుడు నీవు ఏదో అనుకుంటున్నావు,
ఇది నేను నాలాగా ఒక అట్లా ఆలోచించే వాళ్ళలో పొలిటీషియన్స్ ఎవరు ఉన్నారా నేను చెప్తాను. నేను నాలాగా ఎవరిని అనను, కానీ నేను బాగా అంటే నా కెరియర్ మీద కానీ లేకపోతే ఎంత దృఢ సంకల్పంతో పనిచేయాలి, ఎన్ని గంటలు పనిచేయాలి, మన కోసం మన పని కోసం ఎంత తాపత్రయపడాలి, మనం వెళ్ళే మార్గంలో 10 రకాలు 10 మంది మాట్లాడినా వాటిని తోసేసుకుంటే ఎట్లా పోవాలన్నది మోదీ గారిని చూసి నేర్చుకున్నాను. నాకు చాలా 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 ఇప్పుడున్న స్వామీజీలు ప్రవచనకర్తల్లో ఏమన్నా కాంప్లైంట్స్ ఉన్నాయా? అంటే చెప్తానన్నా, బ్లేటెంట్గా చెప్తాను. అంటే ఒకే అంశాన్ని అన్నా పర్లేదన్నా, ఒకే అంశాన్ని ఒక్కొక్క ప్రవచనకర్త ఒక్కొక్కలా చెప్పకండి. నిజంగా హిందువులు అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా, అంటే ఎవరు చెప్పింది నిజం అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆ నిజాన్ని గ్రహించే లోపే చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలవా? చాలా ఉన్నాయన్న. ఒక్కటనే కాదు, ఒక్కటి అంటే ఇప్పుడు నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పింది చాలా పెద్ద స్టేట్మెంట్. అంటే ఇప్పుడు భగవద్గీత సారము ఒక గురువు గారు ఒకలాగా చెప్తే, చాగంటి గారు ఒకలాగా చెప్తే, గరికపారు ఒకలాగా చెప్తే, ఎవరిది ఏది కరెక్ట్ అని అర్థం కాక జనాలు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పినావు. ఇప్పుడు ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇచ్చామనుకో. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఏం లేదన్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు నేను అన్న మాటకే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. నేను క్లియర్ కట్గా చెప్పేది ఏంటి అంటే, అందరం పనిచేసేది ఏమంటారు మన ధర్మం కోసమే. ఆ నేపథ్యంలో ఇప్పుడు రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని మేము అవపోసన పెట్టి చదవలేదు. అంటే నేర్చుకున్నది కొంతవరకే, ఆడియో టేపుల్లో అవి నేర్చుకుంది. ఇంకా గ్రామాల్లో అయితే అవి వినే నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ టైంలో ఒక్కొక్క ప్రవచనకర్త ఒక్కొక్క సారాన్ని ఒక్కొక్కలాగా చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది నేను గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొన్న అనుభవం. అమ్మ చాగంటి గారు ఇలా చెప్పారు, ఇంకొక ఆయన ఇలా చెప్పారు, ఈ రెండిట్లలో ఏది నిజం, అంత దాకెందుకు? అమావాస్య రోజు ఇన్ని దీపాలు ఈ రకంగా ఈ నూనెతో పెట్టాలని ఒక గురువు చెప్తాడు, కాదు ఇంకో నూనెతో పెట్టాలని ఇంకో గురువు చెప్తాడు. ఇగో మీకు ఈ సంవత్సరం జాతకం మారిపోతుంది, ఈ దీపం, అరే జాతకం మారాలంటే కష్టపడాలని చెప్పండి బాయ్, దీపాలు పెడితే కాదు. అలాంటి వద్దు అని చెప్తా. గాల్లో దీపం పెట్టే మాటలు చెప్పి గురువులు అనిపించుకోవద్దు అనేది ఎట్లా కుదురుతుంది చెప్పి, ఎట్లా సాధ్యమవుతుంది? మా అవ్వాలన్నా ఎట్లా? అరే కార్యాచరణ కూడా ఇప్పుడు ఒక విత్తనం పెట్టినప్పుడు అది మొలకెత్తుతానన్న నమ్మకం ఉంటేనే పెట్టాలి. నా నమ్మకం అక్కడ విత్తనం పెట్టి అది చెప్పగలుగుతున్నా, అది ఎత్తుద్దా లేదా అంటే నేనైతే మొలకొచ్చి ఫలాలను ఇస్తుందనే పెట్టాను. ఒకవేళ నీవు నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నావు అనుకో, నువ్వు ఏం చేస్తే అది మేనిఫెస్ట్ అయితే అని అడుగుతున్నా. నేను నిర్ణయం చేసుకునే శక్తి ఉంటే అదే చెప్తాను, అలా చేయొద్దు అమ్మా. నేను చెప్పేది ప్రమాణం ఎట్లయితుంది? ఎగ్జాంపుల్, ఈ 6 మందిని ఒక తాటి మీద తెచ్చేది ఎవరు? ఈ 6 మందితో ఒక మాట చెప్పించేది ఎవరు? వాళ్ళందరూ ఒప్పుకునేది ఎట్లా? ఎవరి దిశన అహంకారాలు వాళ్ళకుంటే నేను అడుగుతుంది. ఇప్పుడు ఒకవేళ పాసిబిలిటీ కాదనుకో, ఇప్పుడు నువ్వు చెప్పింది గాలి కొట్టుకుపోతుంది. నేను చెప్తా, దీనికి ఇది జరగకుండా అందరూ ఒక తాటి మీదకి రావాలంటే చూసే హిందువులు మారాలి. అంటే మనకు లక్కు కలిసి వస్తుంది అని ఎవరైనా వీడియో పెడితే లక్షల్లో వ్యూస్ ఇద్దాం, వీడి జాతకం బాగాలేదు అనగానే దాన్ని చూడకుండా మానేస్తాం, లేకపోతే మన గురించి బాగుపడతామని ఎవడు చెప్పే వాళ్ళకి ఏమైనా చెప్పవా ప్లీజ్? ఎవరికి? వాళ్ళలో కదా ఇప్పుడు అందరు కలిసి ఒకటి చెప్తే ఎవడు విన్నా ఒకటి లేదన్నా. అంటే జనాలు అలా తయారయ్యారు కాబట్టి వీళ్ళు అలా స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. అట్లంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంత పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి, కానీ వీటన్నిటి గురించి ఏ ప్రవచనకర్త చెప్పడు. కానీ పలానా హీరో హీరోయిన్ పలానా సంవత్సరం విడిపోయింది, లేకపోతే అంటే ఇలా చూసే జనాలు ఎక్కువయ్యారు కాబట్టి అలా వీళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు. బ్యాక్ టు మై ఒరిజినల్ క్వశ్చన్. ఇప్పుడు 2 భాగాలు విడది, ఒకటి చూసేవాళ్ళు, ఒకటి చెప్పేవాళ్ళు. చూసేవాళ్ళకి అన్కాన్షియస్ స్టేట్లో ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చూసేవాళ్ళంతా ఒక్క చోట కూర్చొని లేరు. చూసేవాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు, చెప్పేవాళ్ళు 10 మంది ఉన్నారు. ఈ 10 మందిని ఒక చోట కూర్చోబెట్టడం ఈజీ, వాళ్ళందరికీ ఒక గైడెన్స్ ఇవ్వడం ఈజీ. చూసే వాళ్ళకి ఎట్లా చెప్తావు? అది ఇంపాసిబుల్, అది అయ్యే పని కాదు. అది అంటే 1,00,000 ఏళ్ళైనా చూసే వాళ్ళ మధ్యన ఒక సారూప్యత రాదు. ఇది నా అబ్జర్వేషన్. కానీ చెప్పే 10 మందిని కేటగరైజ్ చేసి, బాబు మీరు భగవద్గీత భాషను చెబితే ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని చెప్పండి అని ఎవరన్నా చెబితే, అట్లా కార్యాచరణ ఏమైనా ఉందని అడుగుతున్నాండి, అంతే. ఈజ్ దేర్ ఎనీ? ఇప్పుడు వరకు నేను ఆలోచించలేదన్నది. ఇక మీద అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సమాజం చైతన్యవంతం కావడానికి ఒకవేళ నేను ముఖ్యమంత్రినో లేదా ఒక పవర్ఫుల్ పొజిషన్ ఉంటే నేను చేయదగ్గ పనులు ఆలోచించి పెట్టుకున్నాను. లేదా కామన్ మ్యాన్ ఉండి ధర్నా చేసి అట్లీస్ట్ నేను ప్రభుత్వానికి తెలియజేస్తే ఇట్లా చేయండి రా బాబు అటువంటి ఒక ఐడియా పడేస్తున్నా కొత్తది. ఇంతవరకు మీరు ఎప్పుడు చూడండి, ఒక హోర్డింగ్ ఉంటుంది అనుకో, ఆ హోర్డింగ్ మీద సినిమా పోస్టర్లు అవన్నీ పెడతారు. కానీ మన గవర్నమెంట్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన పాలసీస్ పెట్టరు. ఇప్పుడు ఒక అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ అయింది, ఎవరికి తెలియదు.
మన ఫండమెంటల్ రైట్స్ ఎవరికి తెలియదు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఎవరికి తెలియదు, అసలు మన ప్రియాంబిల్లో ఏముంది ఎవరికి తెలియదు. రీసెంట్గా ఈ 6 monthsలో జరిగిన పొలిటికల్ అప్డేట్స్ ఎవరికి తెలియదు. నేనేమంటున్నా, ఈ హోర్డింగ్స్లో సినిమా హీరోలు వాళ్ళ ఛాతీలు, వాళ్ళ జుట్టు, అందమైన అమ్మాయిలు ఒక 20% సాల్ ఇంకా చూసింది ఎక్కువైంది. ఇప్పుడు మిగతా 50% అసలు మీకున్న హక్కులు ఏమిటి, అసలు మీకున్న రైట్స్ ఏమిటి, ఎక్కడ చూసినా కనబడాలి. సో ప్రతి పౌరుడు చూస్తుంటాడు. ఆ తర్వాత ఎవ్రీ 6 monthsకి ఒకసారి చిన్న చిన్న పాయింటర్స్గా మారాలి. ఈ మధ్య ఆర్టికల్ 370 అబ్రగేట్ అయింది, ఆర్టికల్ 370 అంటే ఇది, దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు, ఇన్ని మంది ఓట్లు వేస్తే పోయింది. ఒక 5 స్టేట్మెంట్స్, 5 చిన్న చిన్న లైన్లు. ఆ తర్వాత ఒక తెలంగాణ వాడిగా నీకున్న ప్రత్యేక రైట్ ఇది, ఇది తెలుసుకో. తర్వాత అందరికీ వర్తించేవి ఇవి. రీసెంట్గా వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ వచ్చింది, దాని యొక్క రివ్యూ పిటిషన్ ఓకే అయింది, దాని యొక్క అమెండ్మెంట్ యాక్సెప్ట్ చేశారు. ఎవ్రీ 1 monthకి ఒక చిన్న లైన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. నీ ఇంటికి పోలీసులు వస్తే ఏం చేయాలి, భయపడకు, ఈ 6 విషయాలు చూసుకో. ఎక్కడన్నా విదేశాలకు వెళ్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఈ 3 విషయాలు. ఇట్లాంటివి చెప్పామనుకో, అవును, ప్రపంచం ఎన్లైటన్మెంట్ అవుతుంది, ఒక 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 ఇంటలెక్చువల్ బ్లాస్ట్ జరుగుతుంది. కానీ ఇది చేయరు. ఎందుకో తెలుసా, ప్రజలను చైతన్యవంతం చేయడం ఏ పొలిటీషియన్కి ఇష్టం ఉండదు. ప్రశ్నించేవాడు ఈ రాజకీయాలకు పనికిరాడు. అందుకని చేయగండి. ఓకే, రాజకీయానికి కాదు, నాకు తెలిసి ఈ దేశానికే పనికిరాడు. కుదరదు అది. ఇప్పుడు నువ్వు రోజు ఎలా జీవించాలి, ఎలా డబ్బు సంపాదించాలి, కోటీశ్వరుడు ఎలా అవ్వాలని చెబితే అందరు ఎమ్మెల్యే పోటీ చేస్తారు అప్పుడు. అందుకని ఎవడు ఎట్లా ఉండాలో అట్లా, అసలు నేను నేనే చెప్తున్నాను. బట్ చేయండి. నేను కనుక ముఖ్యమంత్రి అయితే ఐ విల్ డూ ఇట్. ఆ తర్వాత ఇది చేసి నేను రిజైన్ చేస్తా. నేను అదొక్కటి చేయడానికి ముఖ్యమంత్రి అయ్యాను బేసికల్లీ. ఇప్పుడు కొంచెం ఉల్టా ప్రశ్న అడుగుతా. ఇప్పుడు స్త్రీ శక్తి, స్త్రీ హక్కు, స్త్రీ స్వేచ్ఛ ఇవన్నీ మాట్లాడినావు కదా, మరి మగవాళ్ళ మీద డామినేషన్ చేసే స్త్రీల గురించి చెప్పరాదు. వాళ్ళకి ఎంత పర్సెంట్ ఉంటారు? పర్సెంట్ అనవసరం, ఒక్కటి చాలు. బాధపడేవాడు పర్సెంట్ అన్నావు అనుకో. అంటే నేను ఒక మాట చెప్తా, ఇక్కడ ఒక అబ్బాయిని కూర్చోబెడతా, అబ్బాయిని ఆడవాళ్ళను హింసించే మగవాళ్ళ గురించి చెప్పు అని అడగలుగుతారా? అడగాలి, అడుగుదాం. ఆ ప్రశ్న అడిగి అక్కడ కూర్చున్న మగాడు ఏం ఆన్సర్ చెప్పిండో చెప్పండి. ఒకవేళ ఆడవాళ్ళు కనుక మగవాళ్ళని ఇబ్బంది పెడితే వాటి దానికి నువ్వు ఇచ్చే అది కూడా తప్పే. ఏదైనా హింస తప్పే, అంతే కదా నేను కోరుకున్నది. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నువ్వు సలహాలు ఇస్తావు అనేది చెప్తలేను. ఏదైనా తప్పే, ఎందుకంటే ఒకరికొకరు మొత్తం దేశవ్యాప్తంగా కూడాను భార్యాభర్తల సంఘాలే పెట్టారు. అంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ మెన్. అవును, బై ద వుమన్. అసలు ఇమ్మెన్స్ సఫరింగ్ ఒక్క మెన్కే కాదు, మెన్ హోల్ ఫ్యామిలీ. సో మనం డేటా చూస్తే ఇప్పుడు నేను అడిగింది జనరల్ క్వశ్చన్ కాదు. మనం ఏదైనా తప్పే అన్న. ఇప్పుడు ఆడవాళ్ళను మగవాళ్ళు హింసించడమైనా తప్పే, మగవాళ్ళను ఆడవాళ్ళు హింసించడమైనా తప్పే. నవత, నువ్వు అట్లా అనడానికి లేదు. నువ్వు ఒక థింకర్ ఇప్పుడు సమాజంలో, నువ్వు ఒక రిప్రజెంటేటివ్, నువ్వు గృహిణి. అందుకని నువ్వు సొల్యూషన్ వైపు వెళ్ళాలి. నువ్వు ఏదైనా ఒక స్టేట్మెంట్ అని ఇవ్వాలంటూ నేను నువ్వు జనరల్ గృహిణిలాగా చెప్పకు. ఏదైనా తప్పన్న తర్వాత ఇంకా డిస్కషనే లేదు. రెస్పెక్ట్ చేసుకోండి ఒకరికొకళ్ళు అని చెప్తున్నా. ఇప్పుడు నేను స్త్రీల వైపు కాదన్నా, ఏం చేసినా ఆడవాళ్ళు అట్లే ఉండాలా, బెదిరియాలి బరాబరా అని అంటే అసలు నీ మనిషినే కాదు. అట్లా ఎట్లా చెప్తే ఈ స్థానంలో అసలు నేను కూర్చోడానికి అర్హత లేదు. అట్లా అని కాదన్నా, మొగోళ్ళే రచ్చా, ఆడవాళ్ళు అసలు మంచోళ్ళు, ఎవరినో ఒకళ్ళని పట్టుకొని నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు న్యూస్ చదవట్లేదమ్మా, నీ కళ్ళేమన్నా మూసుకుపోయినాయి అంటారు. కాబట్టి వాస్తవాన్ని చెప్పాలి, ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడ అసలు ఎందుకు ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేయాల్సిన అసలు అవసరం ఏమొస్తుంది? చిన్న చిన్న ఈగోలు అనేవి పక్కన పెడితే ఏముండవు. ఇంకొకటి కూడా చెప్తా, అట్లా అని చెప్పి భార్యాభర్తల మధ్య గొడవ రావద్దా, ఏమనుకోవద్దా అంటే గొడవలు రావాలి. అవి ఎలా ఉండాలి అని అంటే 1 గంట 2 గంటకు సమసిపోయి బయటోళ్ళు ఉదాహరణలు. ఇప్పుడు రామచంద్ర ప్రభు సీత అమ్మవారి గురించి చెప్పుకుంటామన్నా, నిజంగా చెప్పాలి అని అంటే ఆవిడ ఆయన వల్ల కష్టపడలేదా, ఆయన ఆవిడ కోసం కష్టపడలేదా? కానీ వాళ్ళ ఏమంటారు ఆదర్శ దంపతులను ఎందుకు చెప్తున్నాం? అలాంటి రోజు అలాంటి దంపతులు కావాలి. నువ్వు చెప్పింది ఫస్టే అర్థమైంది, సామరస్యం అంతే. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేదు, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఎవరో నువ్వు అన్నావు కదా ప్రవచనకర్తల కోసం ఎలా అని. ప్రవచనకర్తల కోసం అంటే హిందుత్వంలో ఉన్న నన్ను అడగని నా థాట్ ప్రాసెస్. సనాతన్ బోర్డ్ అని ఒకటి పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తాను. ఇప్పుడు ఇది నా కాన్వర్జేషన్కి అడ్డు రాకు. అంటే నా థాట్ ప్రాసెస్ నేను ఎక్కడికో తీసుకెళ్తున్నా. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి ఆపోజిట్గా సనాతన్ బోర్డు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అది అయినప్పుడు అవుతుంది, కానప్పుడు కాదు. ఎందుకు అవుతుంది ఎందుకు కాదు అనేది మళ్ళీ అది పెద్ద డిస్కషన్. ఇట్స్ వెరీ కాన్స్టిట్యూషనల్ సంబంధించింది అది. మొత్తం మళ్ళీ ఓటింగ్ గీటింగ్ పెద్ద కథ ఉంది.
అలా కనుకైతే నాట్ ఓన్లీ సనాతన్ బోర్డ్, అప్పుడు క్రిస్టియన్ బోర్డు కూడా వస్తుంది. ఇప్పుడు లేదా నా క్రైస్తవ మిషనరీ ముసుగులో ఇంకో విషయం చెప్పినా, క్రైస్తవ బోర్డు రావాలని ఎవరు కోరుకోరు. ఎందుకో తెలుసా, క్రైస్తవులమని బయటకు వచ్చి ఒప్పుకోవాల్సి వస్తుంది. అట్లా ఒప్పుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి రకరకాల పద్ధతుల్లో జరుగుతాయి. సో అట్లనే సమాజంలో మార్పు కూడా మెల్లగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను కొంచెం పర్సనల్ విషయానికి వస్తా. అసలు జీవితానికి ఏం కావాలి? ఆత్మతృప్తి. నువ్వు ఉన్నవా అట్లా? లేదు, ఇంకా అక్కడ వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. పుట్టుకున్న రెబ్బిక్తే పోనీయండి అంటే అప్పుడు అసంతృప్తి పోయినట్టు ఉంటుంది కదా. అంతే, పోయినట్టే. అట్లా కాకుండా ఆత్మతృప్తికి ఏం కావాలి అసలు? లేదా ఏమున్నా లేకుండా అది ఉంటుందా? ఇది అలా ఉండదన్న. అంటే ఎట్లా? అదేందో తెలియనప్పుడు అది ఎట్లా వస్తుంది, ఎట్లా తెలుస్తుంది? ఏందో తెలియకుండా ఎవరికి ఉండదు. ఆత్మతృప్తి తల్లిదండ్రులకు ఎప్పుడు ఉంటుంది అంటే, మీరు అడిగినట్టు ఒక్కొక్కరు చెప్తా. ఇప్పుడు నా ఆత్మతృప్తి ఏంటి అని అంటే, నేను ఏ ఫీల్డ్లోకి అయితే అందరినీ కాదని ఎంటర్ అయి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి సస్టైన్ అవుతున్నానో, ఇందులో నన్ను నేను నిలదొక్కుని ఎస్ నా ఛానల్కి ఈరోజు ఒక్కళ్ళని కూడా సహాయం అడగకుండా నడపగలిగాను. అది పనికి సంబంధించి ఇప్పుడు ఏదో రోజు నువ్వు పనే చేయవు, డెత్ బెడ్ మీద ఉంటావు, అసలు ఏ పని చేయని అప్పుడు ఉండదు తృప్తిగా? ఉండదు. నాకు నా కెరియర్ మించిన తృప్తి లేదు. అట్లంటే లైఫ్ అంతా చేయలేవు కదా. ఇప్పుడు పండు వచ్చిపోతే అట్లా ఇప్పుడు ఎట్లా? నేను ఇందాక చెప్పిన మీకు అట్లీస్ట్ 5 minutes అన్న ఏ పని చేయని సిచ్యువేషన్ ఉంటుంది, అప్పుడు తృప్తి ఉండవా? అప్పుడు ఉంటా. ఎట్లా? అది ఇప్పుడు ఎందుకు ఉండదు? ఏం చేయనప్పుడు అప్పుడు ఉన్నప్పుడు నేను ఎప్పుడు తృప్తిగా ఉంటానంటే, నాకు నేను కూర్చొని ధ్యానం చేసుకుంటూ నాకేం జరిగిందని ఆలోచించా, ఆ రోజు ఏం జరిగిందనే టైంలో మాత్రం చాలా ధ్యానం అని అన్నావు కాబట్టి, ధ్యానం అంటే నన్ను నేను తెలుసుకోవడం. పరిగెత్తే మిషన్ లాగా 24/7 ఆలోచిస్తున్న ఈ మైండ్ని కాసేపు రిలాక్స్ చేసి అసలు నేనేంటి, నేనెందుకు, నేను ఎలా ఉన్నా అనేది తెలుసుకోవడమే నాకు తెలుసుకున్నావా? తెలుసుకోలేదు, అందుకే నాకు ఇంకా ఆత్మతృప్తి రాలేదు. ఓకే ఓకే సరే, అది ఇంకొకటి. ఓకే, నువ్వు ఇచ్చిన ఆన్సర్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు ప్రపంచంలో నేను ధ్యాన ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఏమనిపిస్తుంది చూస్తే? ఆశ్రమాల గురించి నేను మాట్లాడినాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఏ ఆశ్రమానికి వెళ్ళలేదు. ఏమనిపిస్తుంది? అరే జర్నలిస్ట్ ఉన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎవ్రీ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీథింగ్. అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది ధ్యానులు ఆశ్రమాలకు వెళ్తున్నారు, కుటుంబాలు లాస్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుమారీస్ కావచ్చు, సోకాల్డ్ ఎన్నో పేర్లు ఉన్నాయి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? లేదంటే వదిలేద్దాం. ఒకటైతే చెప్తానన్నా, అంటే కుటుంబాన్ని వదిలేసి ఎక్కడో ప్రపంచంలో కూర్చొని ప్రపంచం కోసం నేను ఏదో చేస్తున్నాను అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఫస్ట్ నువ్వు ఏది చేసినా నిన్ను కన్న వాళ్ళకు, నిన్ను నమ్మిన వాళ్ళకు తోడుగా నిలబడినప్పుడు నువ్వు ఇంకంతకంటే ఎంత గొప్పది చేసినా కూడా గొప్పగా అనిపించదు. అందులో అయితే నేను చెప్తున్నా. ఇక కొంతమంది ఒపీనియన్ కాదు, మేము ఇలానే ఉండాలనుకున్నాం, ఇలా చేయాలంటే అది వాళ్ళ ఆత్మతృప్తి. అందులో నేను చేయబెట్టి నీ ఆత్మతృప్తిని డిస్టర్బ్ చేయలేను, కాబట్టి దాని జోలికి నేను వెళ్ళను. ఇప్పుడు ఏమంటారు, మన డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? డెఫినెట్గా. డిఫైన్ ఇట్ అంటే దేన్ని అనుకుంటున్నావు? లేదా నీ కుటుంబ ద్వారా వచ్చిన ఒక రూపాన్ని అనుకుంటున్నావా, లేకపోతే ఎట్లా నిర్వచిస్తావు? ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మవారు నేను నమ్ముతాను అనుకో, ఒకరు అంటారు, ఇంకొకరు చాముండేశ్వరి, ఇంకొకరు వినాయకుడు, ఇంకొకరు వెంకటేశ్వర, నేను ఆంజనేయ స్వామి అన్న. ఓకే, అంటే అది ఎట్లా తెలిసింది? దాన్ని ఎలా తెలిసింది? వంశపారంపర్యంగా వచ్చింది కనుక, లేకపోతే హిందూగా పుట్టినందుకు? లేదన్న, అంటే అమ్మ వాళ్ళకు వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం, అత్తయ్య వాళ్ళకు తులజాభవాని. నేను ఆ రెండింటితో పాటు నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఆంజనేయ స్వామి అని కూడా చెప్పా, అంజన్న అనే చెప్తా. మన నాయనమ్మ అంటది అంజన్న, నన్ను చూసి అంటది. నాకంటే ఏ ప్రాబ్లం రాని అంజన్న ఈ ప్రాబ్లం తీరిపోవాలి అంతే. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఎంత రిలీఫ్ వస్తుంది అనిపిస్తుందో, నాకు మనసులో బాధ అనిపించినా, ఆవేశం వచ్చినా, ఎవరినైనా తిట్టాలనిపించినా, వాళ్ళని నేను తిట్టలేకపోయినా ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కూర్చొని అంజన్న అంజన్న అనుకుంటే చెప్పేస్తా. చాలా చాలా ఎంత రిలీఫ్ వస్తుంది అంటే అమ్మ దగ్గర ఎలా వస్తుందో అలా వస్తుంది. కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే చేస్తానన్న. మరి దేవాలయాల పునరుద్ధరణ ఇట్లాంటి వారి గురించి ఏమైనా ఆలోచించారు? చాలా ఆలోచించాం. అయోధ్యనాథ్ మందిరం అని ఉంటుంది, చేశానన్న. అయోధ్యనాథ్ మందిరం అని ఉంటుంది, అది శాస్త్రీపురం అని హైదరాబాద్లో ఒక ఏరియా. బట్ శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఓవైసీ ప్యాలెస్ ఉంటుంది. ఆ ప్యాలెస్కి 300 meters దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. దేశంలోనే 4 ఆలయాలు ఉన్నాయి ఇలాంటివి. ఒకటి కాశీలో ఉంది, ఒకటి పూరిలో ఉంది, ఒకటి అయోధ్యలో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. కానీ అక్కడ 3 kilometers మేర ఇప్పుడు ప్రస్తుతం హిందూ కుటుంబాలు లేవు. ఆ టెంపుల్ని గతంలో శనివారం మాత్రమే, ఆదివారం మాత్రమే తెరవనిచ్చేవాళ్ళు, అది కొన్ని గంటల పరిమితి వరకు మాత్రమే. అక్కడ ఏమీ ఉండేవి కాదు.
కార్తీక్ అనే అబ్బాయి నాకు ఆ టెంపుల్ గురించి చెప్పాడు. అక్క ఈ టెంపుల్ని ఇది బయటికి తీసుకురావాలని. ఇట్స్ స్మాల్ ఇన్ సైజ్ ఆర్ బిగ్ టెంపుల్? చిన్న టెంపుల్ అన్న, కానీ ఆ విగ్రహం అయోధ్యానాథ్ అంటే రాముడి టెంపుల్. అంటే చాలా దేవతామూర్తులు ఏకశిల మీద ఉంటాయన్నమాట. 4 దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. బట్ డెఫినెట్గా నేను తీసుకెళ్తాను ఆ టెంపుల్ కూడా. ఆ తర్వాత నుంచి ఆ పిల్లలతో కలిసి ఇప్పుడు ప్రతిరోజు అక్కడ ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. శ్రీరామ ఉత్సవాలు చేశాము, హనుమాన్ జయంతి చేశాము. అండ్ ఇప్పుడు గోల్కొండ నుంచి ఒక టెంపుల్ గురించి మాకు ఇవాళే వచ్చింది రిక్వెస్ట్. వర్షానికి మొత్తం టెంపుల్ ఆగమైపోతుంది, ఆంజనేయ స్వామిది. ఒక 40,000 అయితే దాన్ని మొత్తం రిపేర్ చేయించి పెయింట్ చేయించవచ్చు. దయచేసి ఎవరి ద్వారా అయినా మీరు కొంత కలిపి దాన్ని చేయించండి అని ఇవాళే దాని గురించి డిస్కస్ చేసాము. ఎలాగైనా చేయించాలి. ఒకవేళ నీ లైఫ్లోకి సరిపోయినంత డబ్బు వచ్చింది అనుకో, నువ్వు చేసే ముఖ్యమైన 3 పనులు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి చేయడం లేదు, నిజంగా ఉంటే చేస్తాను అట్లాంటి 3 పనులు ఏమైనా చెప్పు. చెప్తాను. ఎందుకంటే చూసేవాళ్ళు ఎవరిదైనా డబ్బు ఉందనుకో, ఆ ఐడియా మీకు నచ్చితే తనకు డబ్బు ఇవ్వండి. డెఫినెట్గా ప్రతి దేవాలయం తీసిన తర్వాత చెప్తాను. 9 మందినా? సో డబ్బు లేని కారణంగా ఈ 3 పనులు చేయలేకపోయాను అని చాలామంది అనుకుంటారు. నేను ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే, యు ఆర్ ఎ థింకర్. జర్నలిస్ట్ అని చెప్పేవాడు ఎవడైనా థింకర్ అయి ఉండాలి. చెప్తాను. సో నువ్వు డబ్బు లేని కారణంగా నువ్వు చేయలేని అనుకున్న 3 పనులు ఒకవేళ డబ్బు వస్తే చేస్తా అనుకుంటే, నేను నా ఫ్రెండ్స్కి చెప్తున్నా, నిజంగా మీ దగ్గర అంతులేని డబ్బు ఉంటే, ఈమె చెప్పిన ఐడియా మీకు నచ్చితే సపోర్ట్ హర్. చెప్పు ఆ 3 పనులు. ఈ 3 పనులకు కూడా రీజన్ చెప్తా. ఫస్ట్ పని మాత్రం ప్రతి దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగేలా చూస్తాను. నా దగ్గర డబ్బు ఉంటే. అంటే దేశం మొత్తం నువ్వు చూడగలుగుతావా, రాష్ట్రం మొత్తం నువ్వు చూడగలుగుతావా అంటే తెలియదులే, కానీ నా దగ్గర ఎంత డబ్బు ఉంటుందో ఆ డబ్బుతో నేనున్న ప్లేస్లో, నేనున్న గ్రామంలో, నేనున్న మండలంలో నేను అట్లా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాను. నెంబర్ 2, ఇది నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. డబ్బు లేక చదువు ఆపేసిన అమ్మాయిని నేను, కాబట్టి చదువుకునే పిల్లలందరికీ సహాయంగా ఉంటాను. నెంబర్ 3, వృద్ధాశ్రమాలు రాకుండా ఉండేందుకు, అనాథాశ్రమాలు అనేవి లేకుండా ఉండేందుకు ఒక గట్టి చట్టాన్ని తీసుకొచ్చి, అలా ఎవరైనా పేరెంట్స్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెడితే వాళ్ళ మీద కేసులు వేసి కోర్టులో కొట్లాడుకుంటూ ఉంటారు. ఈ 3 పనులకు. మూడోది మాత్రం నేను నా జీవితంలో విన్న అత్యంత అమూల్యమైన ఆలోచన ఇది నేను చాలా రోజుల తర్వాత ఒక నోటి గురించి విన్నా. ఎంతకంటే గొప్ప థాట్ అంటే, అందరు ఇంకా అనాథాశ్రమం పెట్టాలి, వృద్ధాశ్రమం పెట్టాలి, నీ అబ్బా ముందు తీసేసేయాలి. అవి పేరెంట్స్ని బయటకు నెట్టేస్తున్నారు, దొంగ నాకులు అట్లాంటి వాళ్ళకి ఖాళీ రగొట్టాలి. నిజమే తెలుసా? ఇంకోటి, నువ్వు అనుకున్నట్టు బిహేవ్ చేయకపోతే కోపడతారా? ఈ మనుషులు ఎంత దరిద్రులు అంటే, జస్ట్ బికాజ్ నువ్వు అనుకున్నట్టు ఒక వ్యక్తి లేకపోతే ఇంకా అంతే వెళ్ళిపో అంటారా? అట్టెట్లుంటుంది? ఎవరు ఎట్లున్నా కలిసి ఉండాలి, తక్కువ మాట్లాడుకోవాలి. చాలా బాగుంది. ఒకవేళ దేవుడు వస్తే ఏమడుగుతావు? దేవుడు వస్తే ధర్మంగా బ్రతికే వాళ్ళని భూమి నుంచి మిగిలిన వాళ్ళందరినీ తీసుకోవాలి. ధర్మం అంటే చెప్పా కదా, చెట్టు పుట్ట స్త్రీ అన్నిటినీ గౌరవించి రెస్పెక్ట్ చేయగలిగే వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళందరినీ పట్టుకోమని చెప్తా. నేనైతే ఉంటా. అయితే వాళ్ళ సంగతి నాకు తెలియదు, ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి. ఇది నువ్వు ఉంటావా? ఆడి ప్రశ్న ఏంటి డెఫినేషన్? గాడ్ డెఫినేషన్ చెప్పింది కదా ఆల్రెడీ. మీకు అర్థం అవ్వదు, మళ్ళీ చెప్తా. ఎదుటి వారిలో ఆకలిని గుర్తించి పెట్టగలిగేవాడు గాడే. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు స్వార్థం లేకుండా నీకు సహాయం చేసేవాడు గాడే. నీకు నిలువ నీడలేనప్పుడు పడుకోవడానికి స్థలం ఇచ్చే చెట్టు అంతేరా. అంతే. ఏ భేదభావం లేని స్థితే దైవం. అంతే. నీవు నేను విభజించినంత మనస్సు, విభజించనిదంతా దైవం. ఎక్స్పెక్టేషన్ కూడా అక్కడికే వస్తుంది. చాలా బాగుంది. మూర్తిని పెట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహంనే దేవుడని హిందుత్వం చెప్పట్లేదు, అదే ఒక పద్ధతి. రీసెంట్గా ఎక్కడో టెంపుల్ని పెద్దమ్మ తల్లి టెంపుల్ చేశారు, తర్వాత మాధవీలత గారు ఇట్లాంటి హిందూ సమాజం అంతా వెళ్ళింది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? నాకు తెలిసింది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే జస్ట్ మనం ప్రొటెస్ట్ చేయడం కాకుండా దాని పూర్వపరాలు కూడా ఆలోచించి ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుంది. జస్ట్ బికాస్ టెంపుల్ కాబట్టి అట్లా కాకుండా మీకేం తెలుసు? అంటే నేను అప్పుడు ఆ టైంలో సర్జరీలో ఉన్నాను, నాకు ఆ టెంపుల్ గురించి పూర్తి వివరాలు తెలియదు. కానీ నేనైతే ఒకటి గాఢంగా ఏం చెప్తా అంటే, పూర్వాపరాలు ఏ ఉన్నా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహం ఉంది, దాన్ని నువ్వు గదపొద్దు. నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా. సో ఇప్పుడు సర్జరీ అంటే మళ్ళీ గుర్తొచ్చింది, ఎవరైతే యూట్యూబ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఈమెదే మనం షార్ట్ పెట్టింది. అంటే మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నా,
ఇంకొకటి కూడా ఎట్లాగో వచ్చింది కాబట్టి అందరూ థ్యాంక్ యూ సో మచ్. మైథిలి గారి వల్ల, అన్న వల్ల చాలా మంది హెల్ప్ చేశారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే అంతే, అందరూ దేవుళ్ళే. నేనే చెప్తున్నా కదా, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చెప్తా. ఈవెన్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా హస్బెండ్కి నాకు 5 కాల్స్ వచ్చాయి స్పెసిఫిక్గా. ఏమని తెలుసా, అక్క తొందరగా కోలుకోవాలని మేము నమాజ్ చేస్తున్నామన్నా, ఎందుకంటే మాతో కొట్లాడేటోళ్ళు లేరు, మాతో కొట్లాడేటోళ్ళు దొరకట్లేదు, అక్క కోలుకోవాలని మేము నమాజ్ చేస్తున్నామని 5 కాల్ చేసిండ్రు. అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఏదైనా ఇప్పుడు ఒక మనిషికి ఈగో ఎక్కువ. ఏ మనిషి అయినా సరే ఈగో ఎక్కువ. వాడు చేసిన తప్పు ఒప్పుల్ని ఎదుటి మనిషి దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడ్డు. ఒక విగ్రహాన్నో, ఒక రాయినో, ఒక చెట్టునో పెట్టి దైవంగా భావించి వాళ్ళ ముందు ఒప్పుకోవడానికి, లేకపోతే క్షమాభిక్ష అడగడానికి ఇష్టపడుతున్నాడు. అది కదిలించాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, 300 years నుంచి ఉంది అది అక్కడ. అండ్ గవర్నమెంట్ చేసింది అని అంటే దానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవడు కంప్లైంట్ ఇచ్చాడు, ఆ కంప్లైంట్ ఇచ్చినోడు పేరు చెప్పాలా, పేరు చెప్పిన తర్వాత దానికి నోటీస్ ఇవ్వాలా. అసలు పోనీ నోటీస్ ఇచ్చి నువ్వు అది తీసేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసింది కాబట్టి దాన్ని ఇంకెక్కడ పెట్టాలి అనేది ఆలోచించాలి. నేను అడుగుతున్నది నాకు అర్థమైంది. సో వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ ఇట్ అని అడిగాను. చెప్పాను కదా, తప్పే అని చెప్తున్నా. ఓకే, తప్పని చెప్పారు. వీడియో కూడా చేశారు. ఓకే, హిందువుల్ని ఆ విషయం తప్పే అని చెప్పాను. తర్వాత ఎప్పటి నుంచి మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి? బేసిక్గా నేను సర్జరీకి వెళ్ళే ముందే డాక్టర్ చాలా క్లియర్ కట్గా 72 hours సర్జరీ చేయించుకోవాలని చెప్పారు, ఇమీడియట్గా అని చెప్పారు. బట్ వాళ్ళు చెప్పిన బిల్ అనేది చాలా పెద్దది, అది అప్పటికప్పుడు మేము అరేంజ్ చేసుకునేది కాదు. కాబట్టి నాకు కొంచెం టైం కావాలంటే 72 hours ఇచ్చారు. ఆ 72 hours నేను నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఆ 3 days నిద్రపోలేదు. 7 daysకి సరిపడా వీడియోస్ ముందే చేసేసుకున్నాను. చేయడంతో పాటు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్పాను, నేను పలానా సర్జరీకి వెళ్తున్నా, ఆఫ్టర్ కొన్ని రోజుల వరకు చేసి పెట్టాను, తర్వాత వీడియోస్ పడకున్నా కూడా మీరేమీ అనుకోవద్దు, ఇది నా సిచ్యువేషన్ అని ఒక వీడియో చెప్పాను. చాలామంది అసలు ఎంతమంది నా కోసం బ్లెస్ చేశారో వాళ్ళందరినీ అసలు రుణం ఎలా తీర్చుకోలేను నేను. 7 days తర్వాత 8th day మళ్ళీ వీడియో మొదలు పెట్టాను. ఇంట్లో వాళ్ళు తిట్టినా కూడా, ఎందుకంటే నాకు ఖాళీ కూర్చోవడం రాదు. పడుకోవడం అంటే ఇంట్లోనే పడుకుంటా, నేను ఎక్కడికి వెళ్ళను కదా. ఒక వీడియో చేస్తా కాకుంటే కాసేపు పడుకుంటా అంతే తప్ప ఆపను అన్న. ఒక్కరోజు కూడా వీడియోస్ ఆపలేదు నేను. మోటివేషన్ ఏంటి చేయడానికి? వాట్ ఇస్ ద మోటివేషన్? చెప్పా కన్నా, నాకు అంటే ఏదో పని చేయొచ్చు, ఇదే ఎందుకు అంటుంది అప్పుడు? అలాంటప్పుడు ఏదైనా చేయొచ్చు. చెప్తా అన్న, నేను ఈ ఫీల్డ్లోకి వస్తా అన్నప్పుడు నా రిలేటివ్స్, నా అనుకున్న వాళ్ళు కూడా నన్ను చాలా మాటలు అన్నారు. ఎందుకు ఆ మేకప్లు ఏంటి, అక్కడికి వెళ్ళి చాలా చాలా తిన్నా. కానీ నేను ఒక ఛానల్ పెడుతున్నా అనగానే నన్ను నమ్మి వితిన్ 1 monthలో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ ఎక్కువ, వాళ్ళు ఎక్కువ, వాళ్ళే నా మోటివేషన్. అంతే, చూసేవాళ్ళు అంతే. వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు ప్రతి క్షణంలో. నేను ఏడ్చినప్పుడు నాతో పాటు ఏడ్చారు. నాకు సర్జరీ అనగానే ఒక అన్న, తను పెయింటర్ అట, సందర్భం వచ్చింది అంటే మనం చెప్పకపోతే మూర్ఖులం అవుతాం. ఆయనకు వారంలో 3 రోజులే దొరుకుద్దట. అలా 3 రోజులు వెళ్తే రోజుకు 300 పెయింటింగ్ చేసినందుకు పనిస్తారట, పైసలు ఇస్తారట. ఆ అన్న ఒకరోజు పెయింటింగ్ పని చేసి ఆ 300 నా కోసం పంపించాడు. వాళ్ళకు నేను ఒక్కరోజు కూడా దూరం ఉండలేను. ఒక్కటైతే నేను షూర్ షాట్ గా చెప్పగలను, మనుషులు ఉన్నారు కాబట్టి సందర్భం వచ్చినప్పుడే వాళ్ళ మానవత్వం బయటపడుతుంది, లేకపోతే ఎవడెవడో తెలియదు. ఆబ్లివియన్. ఒక తాతగారేజే నా సర్జరీ అప్పుడు నాకు ఇలా హెల్త్ అయిందన్నప్పుడు సికింద్రాబాద్ అవతలు ఉంటారట. నాకు చిన్న ఫోన్ ఉంటుందమ్మా, నా పిల్లలు ఎవ్వరు ఉండరు, నేను ఒక్కడనే ఉంటున్నా. నా పరిస్థితి ఎందుకుందో ఆయనకు నాకు తెలియదు, నేను తర్వాత వెళ్ళి కలుస్తాను, ఎవరైనా వస్తే చెక్ ఇస్తానమ్మా అన్నారు. అసలు చిన్న ఫోన్ ఉన్న ఆయన చెక్కేలు ఇస్తారని వద్దు అని చెప్పాను నేను మా వాళ్ళకి. ఆయన అసలు కాదు, వరుసగా 4 సార్లు ఫోన్ చేశారట. 5వ రోజు మా అన్నయ్యని పంపిస్తే ఆయన ఒక చిన్న రూమ్లో ఒకటే మంచము ఉంటాడు, 116 రూపాయల చెక్ ఇచ్చి ఎలాగైనా వేసుకోండి, అది మేము ఎందుకు వేయాలి మళ్ళీ దానికి ఇంత కలిపి ఆయనకి ఇవ్వాలి అని అలా పెడితే ఆ చెక్ మాకు డిపాజిట్ అయిందనే దాకా ఒక 20 ఫోన్లు చేసిండు. కాబట్టి నేను అంటే మా ఇంట్లో వాళ్ళతో నేను ఒకరోజు మాట్లాడకుండా ఉండగలుగుతానేమో, కానీ నన్ను చూసే వాళ్ళతో నేను ఇలా మాట్లాడకుండా అస్సలు ఉండలేను. అది నాకు వీక్నెస్ అయిపోయింది. అంతే. సో ఏదేమైనా జీవితకాలం ఒక పని పెట్టుకున్నావు, అంతే, బ్రతికున్నంత కాలం. నీ ఉద్దేశాలు జస్ట్ ఊరికే తెలుసుకుందామని నేను ఏదేదో అడిగాను. పర్లేదన్నా, అంటే నాకు చాలా రోజుల తర్వాత అట్లా ఎవరన్నా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు అని అనిపించి అడిగాను. ఊరికే టెస్ట్ చేయడానికి కాదు, కానీ ఏదైనా బీ హ్యాపీ,
టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, షూర్ అన్న, థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అట్లాగే నీ సబ్స్క్రైబర్స్ని వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని అందజేయి. నీ ఛానల్ ఒక 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికమ్ రిచ్. షూర్ అన్న. తర్వాత నువ్వేదైతే అనుకున్నావో అవి జరగడం కోసం అట్లీస్ట్ ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే 10 లక్షల, ఒక 10 లక్షల నుంచి 50 లక్షల సబ్స్క్రైబర్స్ ఒక సంవత్సరంలోపు అయిపోవాలి. ఇది హృదయపూర్వకం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అది ఇంకేముంది, నువ్వు రావడం, రాఖీ కట్టడం, తర్వాత చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నాకు. నేను చదివింది శిశు మందిరే. నేను రాఖీలు కట్టలు తీసుకొని వీధులు తిరిగేవాడిని. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే నిజంగా కూడా చిన్నప్పుడు నేను ఏడ్చేదాన్ని. మేమంతా ఆడపిల్లలం. ఇంకొక మాట చెప్పి పూర్తి చేస్తా. సో అప్పుడు మనకి వేరేది ఉందని తెలియదు, అందుకని ఉన్నదాన్ని ఆస్వాదించడం అంతే. అధ్యయనం చేసిన తర్వాత తెలిసింది వాట్ ఈస్ బెస్ట్. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మనం రొట్టె ఇస్తే రొట్టెనే బెస్ట్, కానీ పిజ్జా, బర్గర్ ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు కదా రొట్టె తింటే తెలిసేది. ఇవన్నీ చూసి మళ్ళీ నీ రూట్స్లోకి రావడం అన్నది ఇప్పుడు అట్లా. సో చూసేవాళ్ళు అనుకుంటారు ఆధ్యాత్మికతకి, సనాతన ధర్మం ఇదంతా, ఇది మతాలు కూడా అట్లా కాదు. ఏది ఏమైనా మన జీవన విధానం గురించి చెప్తున్న సనాతన ధర్మం అంతే. అట్లా అది అర్థం చేసుకుని వాడికి అర్థం కాలే విషయం ఏందో, అది మన హెడేక్ కాదు. ఎలాగో అర్థం చేసుకోండి. రాఖీ గురించి చెప్పారు. నేను కూడా చిన్నప్పుడు రాఖీలు పట్టుకొని స్కూల్కి వెళ్ళి ఎవరైనా కట్టించుకుంటారేమో అని ఎదురు చూసేదాన్ని. మాకు ఆడపిల్లలం, అన్నయ్య లేడు. కానీ ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో పెట్టాను, ఎందుకంటే నాకు ఎప్పుడైతే నేను కెరియర్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ఇది స్టార్ట్ చేశాను. నేను శిశు మందిర్ స్కూల్లో కొంచెం చదువుకున్నాను. సో ఆ స్టార్ట్ చేశాను. నాకు బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, వైజాగ్ నుంచి మీరు వస్తా అంటే మేము రాఖీ సంబరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని. తోడబుట్టిన అన్నయ్యలు లేరు, కానీ తోడుగా నిలవడానికి వేల లక్షల మంది అన్నయ్యలు నాతో ఉన్నారనిపించింది. అది ఇచ్చింది నా కెరియర్. కాబట్టి ఈ కెరియర్లోకి వచ్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ కెరియర్లో నేను ఏ ఆశయంతో వచ్చానో, ఏం జరిగినా సరే ఆ ఆశయంతోనే చనిపోయే వరకు పోరాటం చేస్తాను. అదైతే మాటిస్తున్నాను. చివరికి చిన్న పాట నువ్వు చెప్పిందే, నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనందరము ధర్మానికి రక్ష, దేశానికి రక్ష, అట్లాగే విశ్వానికి రక్ష, ప్రకృతికి రక్ష. సో అందరం బాగుంటుంది, అందరం బాగుంటాం. చెప్పాలి, నువ్వు చెప్పేసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆర్వైస్ నవత ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి ఒక్కసారి అని చెప్పినావు. ఇతని ఛానల్ కి అవి చేయొద్దని ఒక రూల్ పెట్టేసుకున్నా. ఓకే, నాకైతే రూల్ లేదండి, నేను చెప్తున్నా. ఎందుకంటే చెప్పాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి. మన ఆర్వాయిస్ ఛానల్కి సంబంధించి బీభత్సమైన రిపోర్ట్లు కొట్టిండ్రు. ఏడు దొరికితే అక్కడ ఏమంటారు, ఏకంగా స్ట్రైకే కొట్టేస్తాండ్రు. కొంచెం టెన్షన్గానే ఉంటుంది ప్రతిరోజు. ఎందుకు అని అంటే చెప్పాం కదా, ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాడుకుంటూ రావాల్సి వచ్చింది. బెదిరింపు కాల్స్ వచ్చినా, లేకపోతే ఇంట్లో నుంచి ఉండొద్దు కొన్ని రోజులు, అప్పుడెప్పుడు నేను భయపడలేదు. చాలా క్లియర్గా చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్పిన. నీకు ఎందుకు అంత, ఎవడైనా 10 మంది వస్తే నువ్వేం చేయగలుగుతావు అంటే, ఆ 10 మంది నన్ను ఏమైనా చేసేలోపు ఒక్కడైనా చంపి నేను చచ్చిపోతా అని చెప్పిన. అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. కానీ వీటన్నిటికన్నా నన్ను భయపెడుతుంది ఏంటంటే ఈ రిపోర్ట్లు స్ట్రైకులు కొట్టడం. దానికోసమే మన ఆర్వాయిస్ ఛానల్తో పాటు ఆర్వాయిస్ పొలిటికల్ కానీ ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. దానికి కూడా 5000 సబ్స్క్రైబర్స్ దాటిపోయారు. నిజంగా కూడా ఒక్కటే చెప్తున్నా, ఆ అమ్మాయి నిజమే చెప్తోంది, నిర్భయంగా చెప్తోంది, ధైర్యంగా మాట్లాడుతోంది. మాట్లాడే దాంట్లో నిజం ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి, అనుకుంటేనే సపోర్ట్ చేయండి. ముందైతే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అట్లా కాదు, ఒక 4 వీడియోలు చూసి మీకు అనిపిస్తేనే చేయండి. అంటే నేను చెప్పాలనుకుంటున్నా అట్లా, ఎందుకంటే అంత టెస్ట్ అక్కర్లేదు. లేదన్నా అంటే నేను చెప్తున్నా, నువ్వు చెప్పుకో, నేను చెప్తున్నా అంత టెస్ట్ అక్కర్లేదు. అది తెలిసిపోతుంది అప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు. నేను అంటే రాధా మనోహర్ దాస్ గురూజీవి, నవత జర్నలిస్ట్ గారివి, అమోఘ్ దేశ్పతి, ఇట్లా కొందరు లలితన్న, ఇలాంటి కొందరు హిందుత్వ వాళ్ళ వీడియోస్ చూసాక నాకు క్లారిటీ పెరిగింది. అంటే ఏంటి అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవన ఆదర్శం ఉంటుంది, జీవిత ఆదర్శం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహా పని నచ్చుతుంది. ఇప్పుడు ఒకడు అందరూ మొక్కలే పెడుతున్నారు అనుకో, మరి బియ్యం పండించేది ఎవడు? అందరు వ్యవసాయం చేస్తే టెక్నాలజీ ఎవడు? సో అందరూ కలిస్తేనే సమాజం బిల్డ్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు ఈమె జీవిత ఆదర్శం నేను పాటించకపోవచ్చు, కానీ మూలంలో అందరూ బాగుండాలి. నా ప్రయత్నం అదే. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నర్సు పరిగెడుతుంది, బయట మందుల షాప్ నడుపుతుంటాడు, సర్జరీ చేసి అందరూ పేషెంట్ బతికేయడానికి. అట్లా ఒకరు కలిపి, అందుకని నాలా నువ్వు ఉండాలని బలవంతం చేయదు. అంతే. అంటే
ఇప్పుడు మీరు ఇదేదైతే రక్షాబంధన్ సందర్భంగా హిందువులకు రక్షగా నిలబడడానికి ఈ మోటో తీసుకున్నారు, హిందూ బాయిగా ఉండాలి అని. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయాలని చెప్పట్లేదు, ఇంకోటి చెప్పట్లేదు. ఏ ఏరియాకైనా మీతో పాటు నేను రావడానికి సిద్ధం. మీరు తీసుకెళ్ళండి. ఓ 10 మంది ముస్లిమ్స్ ఉన్న ఏరియా, 10 మంది క్రిస్టియన్స్ ఉన్న ఏరియా, ఓ 4 హిందువులను అక్కడిద్దరిని ఇక్కడిద్దరిని పెడదాం. వీళ్ళు 10 మంది ఉన్నారు, ఏం మాట్లాడద్దు. ఇందులో బాయ్ అని ఫస్ట్ నువ్వు ఎవరిని హక్ చేసుకుంటావు అంటే వాళ్ళ ఉన్న 10 మంది ముస్లిం హక్ చేసుకుంటారు, క్రిస్టియన్ గొప్ప అని చెప్తారు. కానీ మన హిందువులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ దగ్గరికి పోయి హక్ చేసుకుంటారు. ఉన్న ఇద్దరు వీళ్ళు చేసుకోరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రఘుపతి రాఘవ రాజారాం నుంచి మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా నేను ముఖ్యమంత్రి అయితే అది కూడా ఆ పాటలో 2 లైన్ కూడా మార్చేయాలి. నేను ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలతో అయితే ఖచ్చితమైన శ్లోకం చెప్పించే వస్తా. అది ఒరిజినల్ గా. ఇప్పుడు మనకి ఇదేంది, ఎంత మంచి పాట, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. నెక్స్ట్ పాలిటిక్స్ వచ్చేసింది. ఈశ్వర్ కాదు, ఒరిజినల్ లైన్ అది కానే కాదు. ఒరిజినల్ లైన్ అది కాదు. ఒరిజినల్ లైన్ నాకు గుర్తులేదు, బట్ అది కాదు. ఇప్పుడు మొబైల్ ఉందా ఇక్కడ? ఇప్పుడే వాడదాం ఆ పాట. నువ్వు అంతవరకు చెప్తున్నావు, కంటిన్యూ పాడతా. గుర్తులేదు లిరిక్స్. నేను స్పెషల్లీ ఫస్ట్ హిందూ బాయ్ అనేది నేర్చుకోండి, తర్వాత మిగిలిన వాళ్ళని ప్రేమిద్దాం. నేను ప్రేమించొద్దని చెప్పట్లే, ముందు మనల్ని మనం ప్రేమించుకుందాం. మనల్ని గౌరవించడం మిగిలిన మతాల్లో. అండ్ ఇంకొకటి, హిందువుల్లో ఈ కులము ప్రాంతము ఈ పిచ్చి ఇవన్నీ పోయి మనందరం, అది పిచ్చి మనుషుల్లో లేదండి. ఆ పిచ్చి పోగొట్టడానికి ప్రయత్నం చేసేవాడిని మూర్ఖుడుగా చిత్రీకరిస్తారు రాజకీయ నాయకులు. బికాజ్ అవి పోతే వాళ్ళ మనుగడ ఉండదు. ఇందాక చెప్పినట్టు మేము తెలంగాణలో పిచ్చి పట్టుకుంటాం, మేము భారతీయులు, మేము హిందువులం అనేది రావాలి ఫస్ట్. ఎండ్ ఆఫ్ ది డే ఒరిజినల్ సాంగ్, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం భద్రగిరీశ్వర సీతారాం భక్త జన ప్రియ సీతారాం जानकी रमणा सीताराम जय जय राघव सीताराम जय रघुनंदन सीताराम जानकी वल्लभ सीताराम रघुपति राघव राजा राम पतित पावना सीताराम. అది పొలిటికల్ అబద్ధం కాదు, పొలిటికల్ స్లోగన్ గా మార్చారు. ఇక్కడ అబద్ధం, పాలిటిక్స్ అబద్ధం కాదు, ఏమీ కాదు, మన కర్మ అంతే అది. సో మనం టాపిక్ ని ఎక్స్టెండ్ చేయొద్దు. సో నవత, నువ్వు ఇచ్చిన సమయానికి ఇక్కడి నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. తర్వాత నువ్వు కట్టిన రాఖీ నాకు నోస్టాల్జియా లేదు అస్సలు. అంటే నాకు ఏ జ్ఞాపకాలు లేవు, ఏమి లేవు. బట్ ఒకసారి మా శిశు మందిర్ గుర్తొచ్చింది నాకు. మా సార్లు అందరూ గుర్తొచ్చారు. రాఘవరావు సార్ గుర్తొచ్చాడు, శ్రీధర్ సార్ గుర్తొచ్చాడు, పార్వతి మాతాజీ గుర్తొచ్చింది, మా లక్ష్మీ మాతాజీ గుర్తొచ్చింది. ఈరోజు అందరూ కట్టగానే ఐ హ్యావ్ జస్ట్ సీన్ ఏ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ దట్ పాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఆర్ వాయిస్ పొలిటికల్ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇందాక చెప్పిందే చెప్తున్నా, చూసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. అండ్ ఇలాంటివి ఏ ఛానల్స్ ఉన్నా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది స్వార్థంతోనే చెప్తున్నాను. మేము నిజాలను నిర్భయంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా చూసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. అది మా లోపమా వాళ్ళ లోపమా అర్థం కావట్లే. ఎక్కడో ఒక దగ్గర అది సెట్ రైట్ అవ్వాలి. మనందరం భారతీయులం కాదనను, కానీ భారతీయ భావజాలం మనొక్కరిలో ఉంటేనే కాదు, ఎదుటి వాళ్ళలో కూడా ఉండాలి. ఆ భావజాలాన్ని రప్పించాలి అంటే మనం యూనిటీగా మారాలి. ముఖ్యంగా హిందువులు యూనిటీగా మారాలి. ముస్లిమ్స్ తప్పు చేయడం కాదు, క్రిస్టియన్స్ తప్పు చేయడం కాదు, హిందువులే తప్పు చేస్తున్నారు. మీరు కనీసం వారంలో ఒక్కరోజు మీ ఏరియాలో ఉన్న టెంపుల్కి వెళ్ళండి. అది చాలా చాలా ముఖ్యం. రేపు మీకేమైనా జరిగితే మీ ఇంటికి వచ్చి ఒకడు ఎందుకు మీకు అండగా నిలబడతాడు? మీరు ఎవరైనా పక్కింటితో ఎదురింటితో కనెక్ట్ పెట్టుకుంటున్నారా? పెట్టుకోవట్లేదు. ఆ కనెక్టివిటీ పెట్టుకోవడానికి, మన ధర్మాన్ని మన పిల్లలకు తెలియజేయడానికి మనకున్న ఒకే ఒక్క ఆధారం ఆలయాలు. వాటిని చెరిపేస్తే నువ్వెవరు అనే దానికి ఆన్సర్ ఉండదు. కాబట్టి ఆలయాలను రక్షించడంలో, ఆలయాలను కాపాడుకోవడంలో భాగస్వామ్యులు అవ్వండి. ఈరోజు వాళ్ళలో అంత యూనిటీ రావడానికి నేను చాలా క్లియర్గా చెప్తాను. శుక్రవారం అయితే ఇంత పిల్లగాడి నుంచి నువ్వు కలెక్టర్ అయినా సరే 5 సార్లు ఆ నమాజ్ టైంలో ఖచ్చితంగా చేయాల్సిందే.
ఆదివారం వచ్చిందంటే నీకు ఏ పని ఉండని ఏ ఫంక్షన్ ఉండని బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళాల్సిందే, పిల్లల్ని సండే స్కూల్కి మధ్యాహ్నం కూడా పంపించాల్సిందే. అది వాళ్ళు క్రమశిక్షణ అలవాటు చేశారు కాబట్టి వాళ్ళ మతం మీద అక్కడ వాళ్ళు చెప్పే మాటల మీద ప్రభావం అయ్యి అలానే బ్రతుకుతున్నారు. ఆ బ్రతికే విధానం మనం మన పిల్లలకు నేర్పించట్లేదు. లోపమంతా మనలో ఉంది, ఇప్పుడు వచ్చే యువతలో కాదు. కాబట్టి వాళ్ళను మార్చడానికి మనం ప్రయత్నం చేయాలంటే వాళ్ళకు ఒక లైఫ్ని కనెక్ట్ చేయాలి మన చరిత్రతోటి, మన సంస్కృతితోటి, మన సాంప్రదాయంతో. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వండి. ఈ టైంలో నాకు అది చెప్పాలనిపించింది, చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనందరం దేశానికి ధర్మానికి రక్ష. హిందూ హిందూ భాయ్ భాయ్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు నమస్కారం చేస్తున్నా. అందరూ ఒకసారి చూపి అందరూ బాయ్ చెప్పండి.